హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియోలో మనం ఎంఐ బ్యాండ్ 6ని అండ్ అదేవిధంగా హానర్ బ్యాండ్ 6ని కంపేర్ చేయబోతున్నాం. సో ఈ రెండిట్లో ఏ బ్యాండ్ బెటర్గా ఉంటుంది? దీని ప్రైస్ వచ్చేటప్పటికి 3499 రూపాయలు ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 3999 రూపాయలు ఉంటుంది. సో 500 ఎక్స్ట్రా పెట్టి దీన్ని కొనుక్కోవడం బెటరా, లేకపోతే 500 తక్కువకు దొరుకుతున్న దీన్ని కొనుక్కోవడం బెటరా అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో కంప్లీట్గా నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను. నాకు వీటిలో నచ్చిన ఫీచర్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూడొచ్చు. సో వీడియో కంప్లీట్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇది వచ్చేటప్పటికి మనకి ఎంఐ బ్యాండ్ 6 అండ్ ఇది వచ్చేటప్పటికి హానర్ బ్యాండ్ 6 అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని మాట్లాడుకోవాల్సింది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో క్లీన్ విన్నర్ ఎంఐ బ్యాండ్ 6. ఎందుకంటే దీనిలో ఉన్న స్ట్రాప్ క్వాలిటీ కానీ, ఇది మనం పెట్టుకునే ఈ స్టైల్ కానీ మనకి ఇది చాలా సింపుల్గా ఉంటుంది. లైక్ ఇట్లా సింగిల్ హ్యాండ్తో ఇలా పెట్టుకోవచ్చు అండ్ సింగిల్ హ్యాండ్తోనే మనం దీన్ని తీసి ఎడబరేయచ్చు. కాకపోతే ఇది ఏంటంటే మనకి కొంచెం ఇష్యూ అయితే ఉంటుంది. లైక్ ఇది మనకి ఓల్డ్గా చిన్నప్పుడు మనం వాచ్లు వేసుకుని తిరుగుతాం కదా, సో ఆ స్టైల్లో ఉంది. దీనిలోకి తీసుకెళ్ళి దీనిలో దోపి ఈ పొల్ల తీసుకొచ్చి దీనిలో గుచ్చి అండ్ మళ్ళీ దీన్ని తీసుకొని దీనిలోపు దోపాలి. మన కంఫర్ట్ కూడా ఉండదు, ఈజీగా తీయడానికి కానీ ఈజీగా పెట్టడానికి కానీ మనకు అంత కంఫర్ట్ అయితే ఉండదు అనమాట. సో ఆ విషయంగా చూస్తే నాకైతే ఇది అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు హానర్ బ్యాండ్ అయితే. కాకపోతే ఎంఐ బ్యాండ్ అనేది నాకు ఈ పెట్టుకునే విధానం, ఈ బ్యాండ్ కానీ అంతా కూడా క్వాలిటీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. దీని మాత్రం క్లీన్ విన్నర్ ఎంఐ బ్యాండ్ అనమాట. కాకపోతే డిస్ప్లే గురించి మాట్లాడితే ఇందులో మీకు 1.56 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇందులో మీకు 1.47 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే సైజ్ చిన్నదైనా సరే ఇది మనకి స్క్వేర్ షేప్లో వస్తుంది అనమాట, కొంచెం రెక్టాంగిల్ షేప్లో వస్తుంది. ఇది మనకి ఓవెల్ షేప్లో వస్తుంది. సో ఇది మనకి చూడగానే బ్యాండ్ అని చెప్పేస్తారు, కానీ ఇది మనకి వాచ్ ఫీలింగ్ వస్తుంది అనమాట, కొంచెం వాచ్ పెట్టుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో డిస్ప్లే కానీ మనకి క్వాలిటీ కానీ ఆ వాచ్ ఆ స్క్వేర్ షేప్లో ఉండడం వల్ల కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది. లుక్ పరంగా చూస్తే ఇది మనకి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కంపేర్ టు ఎంఐ బ్యాండ్ 6. కాకపోతే ఎంఐ బ్యాండ్ 6లో మనకి టచ్ డిస్ప్లే ఉంటుంది. జస్ట్ ఇలా టచ్ చేస్తే మనకి ఆపరేట్ చేసుకోవచ్చు, ఎలాగా అంటే అలా మూవ్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ మనం టచ్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మేజర్ ఇష్యూ హానర్ బ్యాండ్లో ఏంటంటే వీళ్ళు ఒక ఫిజికల్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఫిజికల్ బటన్ క్లిక్ చేస్తేనే మనకి అందులో ఉన్న సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి అనమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో మనకి ఇక్కడ వర్కౌట్ మోడ్స్లో కానీ వీటిలోకి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ బటన్ అయితే క్లిక్ చేయాలన్నమాట. సో బటన్ అనేది మనకి కొంచెం హార్డ్గా ఉంది, హ్యాండిల్ చేయలేరు అనమాట, కొంచెం చిరాకు వస్తుంది. ఎందుకంటే జస్ట్ అలా టచ్ చేసేటప్పుడు ఏంటంటే మన కాల్తో కానీ గోడకేసి కానీ రుద్దేసి మనం దీన్ని అన్లాక్ చేయొచ్చు. కానీ ఇదేంటంటే బటన్ నొక్కాలి కాబట్టి ఖచ్చితంగా మనం చేపెట్టాలి, నొక్కాలి బటన్ కాబట్టి మనకి అంత కంఫర్ట్ ఉండదు అనమాట. ఆ విషయంలో మాత్రం నాకు హానర్ బ్యాండ్ అయితే నచ్చలేదు. అక్కడ చూస్తే మనకి ఎంఐ బ్యాండ్ అనేది ఫుల్ టచ్ డిస్ప్లే కాబట్టి ఇదైతే నాకు బెటర్ చాయిస్ అనిపించింది. ఫీచర్స్ గురించి మాట్లాడినట్లయితే ఎంఐ బ్యాండ్ 6లో మనకి 30 వర్కౌట్ మోడ్స్ ఉంటాయి. ఇందులో మనకి 11 వర్కౌట్ మోడ్స్ ఉంటాయి. సో వర్కౌట్ మోడ్స్ కూడా మీరు అన్బాక్సింగ్ వీడియోస్లో చూడొచ్చు. మీకు ఏది మెయిన్గా కావాలనుకుంటే దాని వైపు అయితే మీరు వెళ్ళిపోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మెయిన్గా నాకు వాకింగ్ ఒకటే కావాలి, ఇంకేం అవసరం లేదనుకున్నప్పుడు దీనిలో వాకింగ్ ఉంది కాబట్టి మీకు మిగిలిన 29 యాక్టివిటీస్ అవసరం లేదు కాబట్టి దీన్ని మీరు కన్సిడర్ చేయడం మంచిదన్నమాట. సో ఆ విధంగా చెక్ చేసుకోండి. మీకు కావాల్సిన యాక్టివిటీస్ అన్నీ దీనిలో ఉన్నాయనుకుంటేనే దీన్ని తీసుకోండి, లేకపోతే మాత్రం దీని వైపు అయితే వెళ్ళిపోవచ్చు. రెండు కూడా మీకు 50 మీటర్ వాటర్ రెసిస్టెన్స్ వస్తున్నాయి అండ్ రెండింటిని కూడా మీరు స్విమ్మింగ్ కానీ వాటర్లోకి కానీ తీసుకెళ్ళచ్చు. రెండింటిలో కూడా మనకి SPO2 సెన్సార్ ఉంది. యాక్యురసీ గురించి మాట్లాడితే చెప్పా కదా, మీకు ఇక్కడ బ్రిస్ట్ బోన్ ఉంటుంది కదా, బోన్కి ఒక 1 ఫింగర్ గ్యాప్ ఇచ్చి మీరైతే దీన్ని పెట్టుకోవచ్చు. వాచ్ పెట్టుకోండి, గట్టిగా బిగబట్టి స్ట్రాప్ని లాక్ చేసుకోండి, అప్పుడు మాత్రమే మీకు సరిగ్గా అయితే వర్కౌట్ అవుద్ది. లేకపోతే మాత్రం మీకు రాంగ్ వాల్యూస్ అయితే చూపిస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. SPO2 సెన్సార్ అయితే రెండింటిలో బాగుంది. కాకపోతే చెప్పా కదా మీకు మెయిన్ ఇష్యూ వచ్చేటప్పటికి స్టెప్స్ కౌంటింగ్ దగ్గర ఉంది. చెప్పా కదా మీకు స్టెప్స్ కౌంటింగ్ అప్పుడు మీరు తినేటప్పుడు కానీ నిద్రపోయేటప్పుడు అటు ఇటు ఊగేటప్పుడు కానీ నార్మల్గా ఇట్లా చెయ్యి ఊపేటప్పుడు కానీ మీకు స్టెప్స్ కౌంట్ అయితే రెండిట్లో యాక్టివేట్ అవుతున్నాయి. రెండిట్లో కూడా మీకు స్టెప్స్ అనేవి ఎక్కువ చూపిస్తున్నాయి. ఇందులో మరి దారుణం, చాలా ఎక్కువ స్టెప్స్ అయితే చూపిస్తున్నాయి. సో అదైతే నాకు నచ్చలేదు. రెండిట్లో కూడా ఇష్యూ అయితే ఉంది. నియర్లీ 4000 రూపాయలు పెడుతున్నాం మనం దీనిలో, అయినా కూడా మనకి ఎలాంటి ఇష్యూస్ ఉంటే మాత్రం నాకైతే నచ్చలేదు. సో స్టెప్స్ కౌంట్ దగ్గర మాత్రం ఈ రెండు అప్డేట్స్ అయినా పుష్ చేసి వీళ్ళు ఈ రెండింటిని బాగు చేస్తే బెటర్. రెండిట్లో కూడా మీకు హార్ట్ రేట్ సెన్సర్ అనేది కరెక్ట్గా మానిటర్ చేస్తుంది. 82 BPM ఉంటే ఇందులో ఒక 82, 83, 84 అట్లా చూపిస్తుంది తప్ప మీకు మేజర్గా ప్రాబ్లం అయితే రెండిట్లో కూడా లేదు. అండ్ యాప్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడితే ఇందులో మనం ఎంఐ ఫిట్ యాప్ అయితే యూజ్ చేయాలి, ఇందులో మనకి హానర్ హెల్త్ యాప్ అయితే యూజ్ చేయాలి. సో యాప్లో చూస్తే క్లియర్ విన్నర్ ఎంఐ బ్యాండ్ అనమాట. ఎందుకంటే ఎంఐ హెల్త్ అనేది మనకి చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఇంటర్ఫేస్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. మీరు ఎవరైనా యాప్లోకి వెళ్ళగానే క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే హానర్ హెల్త్ యాప్ అనేది కొంచెం అంత ఈజీగా అర్థమయ్యేట్టుగా లేదు, కొంచెం యూజర్ ఇంటర్ఫేస్ అనేది బెటర్గా చేస్తే బాగుంటుంది. నాకైతే ఈ రెండు యాప్స్తో కంపేర్ చేస్తే నాకైతే ఎంఐ క్లీన్ విన్నర్ అనిపించింది. కాకపోతే డిస్ప్లే కస్టమైజేషన్ ఇది కూడా మెయిన్. ఎందుకంటే డిస్ప్లేలో వాల్పేపర్స్ ఉంటాయి కదా, సో ఈ స్టైల్స్ ఉంటాయి కదా, సో స్టైల్స్లో మనం చేంజ్ చేసుకోవాలనుకుంటూ ఉంటాం. సో వాటిలో చూస్తే మనకి ఎంఐ లిమిటెడ్ ఆప్షన్స్ ఇస్తుంది. కాకపోతే హానర్ అనేది మనకి అన్లిమిటెడ్ ఆప్షన్స్ ఇస్తుంది. మీరు యాప్లోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు ఫ్రీ అని సెలెక్ట్ చేస్తే మీకు నంబర్ ఆఫ్ ఐటమ్స్ వస్తాయి, నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. చాలా చాలా బాగున్నాయి అవన్నీ కూడా. సో అవైతే మీరు హ్యాపీగా దీనిలో యూజ్ చేసుకోవచ్చు. దీనిలో ఇచ్చిన ఫీచర్స్ అయితే దీనిలో మనకి డిస్ప్లే ఫీచర్స్లో అయితే ఇవ్వలేదన్నమాట. సో డిస్ప్లేలో నాకు కస్టమైజేషన్ రోజు కూడా పెట్టుకోవాలి, సంవత్సరం అంతా పెట్టుకోవాలనుకుంటే మాత్రం
దీన్ని మీరు తీసుకోవచ్చు. కానీ లేదు నాకు ఒకటి పెట్టుకున్నానంటే ఇంకా అదే ఫిక్స్ చేసుకుంటాను అనుకుంటే దీన్ని తీసుకోవచ్చు. దీనిలో ఇంకా మార్చలేమా అంటే మార్చచ్చు. లైక్ ఒక 30-40 ఉన్నాయనుకోండి, ఎన్ని రోజులు తిప్పుతాం మనం, రోజు కూడా మార్చినా కూడా నెలకు అయిపోతాయి అనమాట. దీనిలో ఏంటంటే కనీసం ఒక 2-3 నెలల దాకా ఈజీగా దీనిలో వస్తాయన్నమాట. సో అదొక ఆస్పెక్ట్లో మనకి హానర్ అనేది క్లీన్ విన్నర్ అనమాట. అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే రెండు కూడా మనకి 14 days క్లెయిమ్ చేస్తున్నారు. కాకపోతే మనకు ఒక 10 days వస్తే యావరేజ్గా. మీరు మళ్ళీ సెన్సార్స్ అన్ని యూజ్ చేస్తే 7 to 8 days వరకు మ్యాక్సిమం రావచ్చు. అండ్ ఛార్జింగ్ టైం గురించి మాట్లాడితే ఎంఐ బ్యాండ్ మనకి 1.5 hour టైం పడుతుంది. వేరే హానర్ బ్యాండ్ నాకు తెలియదు, ఎందుకంటే బాక్స్ నుంచి నేను బయట తీసినప్పుడు దీనిలో 82% ఛార్జింగ్ ఉంది. సో అదంతా కంప్లీట్ చేసి 0 చేయాలంటే మాత్రం నాకు నియర్లీ 10 days టైం పడుతుంది. కాబట్టి నేను దీన్ని చెక్ చేస్తాను. మా ఫ్రెండ్కి ఇది అమ్మేస్తున్నాను, నా దగ్గర ఉంచుకోవడానికి కాదు. సో నేను అతనికి ఇచ్చేసిన తర్వాత అతను యూజ్ చేసి ఒక 10 days అయిన తర్వాత చెప్తాడు కదా, అప్పుడు నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్స్లో కానీ పిన్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా బ్యాటరీ పర్ఫార్మెన్స్ కానీ ఛార్జింగ్ టైం కానీ నాకు సాటిస్ఫాక్షన్ కనిపించాయి. సో ఫైనల్గా నా వర్డిక్ట్ ఏంటంటే ఈ రెండిట్లో మీకు క్లీన్ విన్నర్ ఎంఐ బ్యాండ్ 6 అనమాట. ఎందుకంటే ఇందులో మనకి బ్యాండ్ క్వాలిటీ బాగుంది, డిస్ప్లే క్వాలిటీ బాగుంది, వర్కౌట్ మోడ్స్ ఎక్కువ ఉన్నాయి, అక్యురసీ బాగుంది, అంతా కూడా బాగుంది. కాబట్టి దీనైతే నేను కన్సిడర్ చేస్తున్నాను. ఇది నేను మీకు ఈ రివ్యూలో చెప్పడమే ఇది మీకు 500 ఎక్స్ట్రా అని చెప్పాను. అలాంటిది ఇంకొక 500 ఎక్స్ట్రా చేసి దీన్ని కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనిలో ఉన్న ప్రతి ఫీచర్ దీనిలో ఉంది, దీనిలో లేని ఫీచర్స్ కూడా దీనిలో ఉన్నాయి. కాబట్టి దీని వైపు వెళ్ళడం అయితే మంచిది. కాకపోతే ఎవరైనా నాకు స్క్వేర్ షేప్లో డిస్ప్లే కావాలి, పెద్ద డిస్ప్లే కావాలి, అండ్ చూడడానికి వాచ్ టైప్లో ఉండాలనుకుంటే దీనితో తీసుకోవచ్చు. కానీ మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఇది ఒక క్లీన్ విన్నర్ ఎంఐ బ్యాండ్ 6. నేనైతే దీన్ని పర్చేస్ చేయమంటాను, నెగ్లెక్ట్ దిస్. లేదు నాకు ఎంఐ ఇంట్రెస్ట్ లేదు, ఎంఐ ఇష్టం లేదు, అండ్ నాకు బ్యాండ్ వాచ్ టైప్లో కావాలనుకుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో రెండు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు వరకు మీరు రివ్యూస్ చూశారు కదా, దాన్ని బట్టి మీరు డిసైడ్ అయితే అవ్వచ్చు. సో ఈ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.